హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ కర్రీ నుంచి అయితే స్టార్ట్ చేశాను. కర్రీ వచ్చేసి మిల్ మేకర్ ఎగ్ పులుసు చేస్తున్నాను. ఈ కర్రీ చాలామందికి తెలియదండి, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. కర్రీ వచ్చేసి ఇంకా ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చింతపండు మిల్ మేకర్ అయితే నానబెట్టాను. మిల్ మేకర్ అయితే చాలా మంచిది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి. ఇంకా తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. మిల్ మేకర్ తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారి కోసం అయితే ఇలా చేసి పెట్టండి, మంచిగా తింటారు. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆనియన్స్ ఆయిల్ వేసి తలమింజలు వేసాను. మగ్గిన తర్వాత ఆనియన్స్ అయితే వేసాను, దాంట్లో కరివేపాకు కొంచెం మగ్గిన తర్వాత మిల్ మేకర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంక ఇవి మిల్ మేకరు ఆనియన్స్ వేగిన తర్వాత సాల్ట్ పసుపు యాడ్ చేయాలి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తే సరిపోతుంది. ట్రై చేయండి ఎవరైనా, నచ్చితే మాత్రం. చాలా బాగుంది కర్రీ అయితే. మిల్ మేకర్ కొంతమంది ఇష్టపడరు, అలాంటి వారి కోసం అయితే ఇలా చేసి పెట్టేయచ్చు, మంచి తింటారు. ఇంకోండి, బాగా వేగిన తర్వాత సాల్ట్ పసుపు అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఈ మంచిగా మగ్గిన తర్వాత కారం పొడి మసాలా యాడ్ చేయాలి. దాంట్లోకి మనం చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ కర్రీ. మన వడియాల పులుసు లాగానే, వడియాల పులుసు ఎలా అయితే చేస్తామో అలాగే. కాకపోతే వడియాల పులుసులో వడియాలు ఏంటంటే ముందు వేయించి పెట్టుకుంటాము. ఇవి మిల్ మేకర్ ఏంటంటే అంత అవసరం అయితే లేదు. ఇంకా కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది, టేస్టీగా. ఇంక ఈ సెల్ఫ్ అయితే బాగా చిరాగ్గా ఉంది, ఎప్పటి నుంచో సర్దుదాం అనుకుంటున్నా కానీ అస్సలు కుదరట్లేదు. ఇంకా ఫైనల్గా అయితే సర్దేశాను. ఎంత నీట్గా సర్దేశాను, చాలా బాగుంది. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు, మా వారు కాలేజ్కి వెళ్ళారు. ఇంకా నేనైతే ఇంకా లంచ్ టైం అయింది, ఇప్పుడు లంచ్ చేస్తున్నాను అండి. కర్రీ అయితే బాగా వచ్చిందండి, ట్రై చేయండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మిల్ మేకర్ చాలా మంచిది హెల్త్కి, పిల్లలకైనా. పిల్లలు చాలామంది తినరు కదా, ఇలా చేసి పెడితే మంచిగా తింటారు. అందుకని హెల్ప్ అవుతుంది కదా మీకు కూడానే. వీడియో అయితే నేను షూట్ చేశాను. కర్రీ కూడా చాలా బాగుంది, అందుకే ఎన్నిసార్లు అయితే చెప్తున్నాను. ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటనేది నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అంటే ఆషాఢం గోరింటాకు ఎంతమంది పెట్టుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా, మంచిది అంటారు. ఇంకా ఫైనల్గా నేనైతే గోరింటాకు పెట్టేసుకున్నాను చేతికి. ఇంకా పిల్లల కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ చేయాలి కదా, ఒక 2 అవర్స్ గోరింటాకు పెట్టుకొని తర్వాత కడిగేసుకున్న తర్వాత ఇంకా వీళ్ళకైతే ఎగ్ పఫ్స్ చేస్తున్నాను. పిల్లల కోసం స్కూల్ నుంచి వస్తారు కదా, ఇంకా వాళ్ళకి వచ్చేసరికి రెడీగా స్నాక్స్ ఉంటాయని ఎగ్ పఫ్ అయితే స్టార్ట్ చేశాను. 2 ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. 2 ఎగ్స్ బాయిల్ చేస్తే 4 ఎగ్ పఫ్స్ అయితే అవుతాయి. 4 అవ్వాలంటే 2 ఎగ్స్ అయితే సరిపోతున్నాయి. ఎగ్స్ అయితే బాయిల్ చేశాను అండి. మైదా తీసుకున్నాను ఒక 2 కప్పులు. దీంట్లోకి సాల్ట్ను ఆయిల్ యాడ్ చేద్దాం. దీన్ని సాల్ట్ ఆయిల్ పట్టే వరకు మొత్తం పిండంతా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇవ్వండి, ఇలా ముద్ద అయితే ఇట్లా కలుపుకోవాలి గట్టిగా. లూజ్ కలుపుకున్నామంటే మళ్ళీ పఫ్స్ ఆయిల్ పీలుస్తాయి. ఇలా గట్టిగా ఉండాలి. దీన్ని కొంచెం పక్కన పెట్టుకుందాం. దీన్ని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు కర్రీ కోసం అయితే స్టవ్ మీద గిన్నె అయితే పెట్టాను. దీంట్లోకి ఆయిల్ వేసాను. దీంట్లోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మగ్గిన తర్వాత ఆనియన్స్, ఇవి బాగా వేగాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇదిగోండి మిల్ మేకర్ అయితే నానబెట్టాను. ఇందులోకి అల్లం పేస్ట్ యాడ్ చేద్దాం. లైట్గా వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. కొంచెం వేస్తున్నాను నేను, ఎందుకంటే మిల్ మేకర్ కూడా వేస్తున్నాం కాబట్టి. ఇవన్నీ మిల్ మేకర్ని అయితే నేను ఇట్లా ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి ఇందులోకి అయితే యాడ్ చేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కారం యాడ్ చేద్దాం. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం లైట్గానే సరిపోతుంది. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. గుజ్జుగా వస్తుంది కర్రీ అనేది. కొంచెం ఇవ్వండి, ఫైనల్గా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇవ్వండి, ఇట్లా 4 చేశాను. వీటిని ఇప్పుడు చపాతీలాగా ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకోవాలి. ఇవ్వండి, ఇలా రెడీ చేసుకుందాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది ఉంది కదా, దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. అలా చేసుకున్న తర్వాత దీని మీద పొడిపిండి పెట్టుకోవాలి. ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న దాని మీద ఇంకో షీట్ పెట్టాలి. ఇలా కట్ చేసుకోవాలి 4 పార్ట్స్గా. ఇట్లా ఒకటి తీసుకొని ఇట్లా ముందు లోపలిది క్లోజ్ చేయాలి. తర్వాత మొత్తం క్లోజ్ చేయాలి. ఫైనల్గా పఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇలానే ఇంకో 3 కూడా చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఇంకా ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా అయితే ఉంచుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకుందాం. ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఈవినింగ్ అయితే వర్షం అయితే పడుతుంది. చిన్న క్లిప్ తీసాను వర్షం పడుతుంటే. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది.
ఇంకా మిల్ మేకర్ ఎగ్ కర్రీ ఎలా ఉంది ఏంటని చెప్పండి. ఎగ్ పఫ్ ఎలా ఉందో చెప్పండి. ఎగ్ పఫ్ కూడా బాగా వచ్చినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.